భూపాలపల్లిలో నూతనంగా నిర్మించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎమ్మెల్యే గండ్ల సత్యనారాయణరావుతో కలిసి ఎస్పీ కిరణ్ కారే బుధవారం ప్రారంభించారు. పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా వాటి నియంత్రణకు భూపాలపల్లిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ పిఎస్ ప్రారంభ కార్యక్రమానికి భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎమ్మెల్యే గండ్ల సత్యనారాయణరావు, ఎస్పీ కిరణ్ కారే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాగా వీరికి డీఎస్పీ కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి పోలీస్ స్టేషన్ని ప్రారంభించగా ట్రాఫిక్ ఎస్ఐగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులతో పాటు సిఐ నరేష్ కుమార్ గౌడ్, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. ఇప్పుడు ఈ రోజు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అంటే ఒక ఇంకా అడ్వాన్స్ స్టెప్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో బేసిక్లీ ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఇక్కడ ఉంటారు. తర్వాత ఇంకా 18 మెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బేసిక్లీ ఇక్కడ ఫుల్ ప్లేజ్గా ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇక్కడ నడుస్తుంది. ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు ప్రాపర్గా 2 వీలర్స్, 4 వీలర్స్ తర్వాత ఎక్విప్మెంట్ కూడా మేము పర్చేస్ చేసాం. స్పెసిఫికలీ మాకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ 4 వీలర్ ఉంటే ఏదైనా 4 వీలర్ మీ పార్కింగ్ ప్లేస్ లేకపోతే అక్కడ మీరు పార్క్ చేస్తే అది ఖచ్చితంగా 4 వీలర్కి బ్లాక్ చేయడానికి, వీళ్ళకి ఆబ్స్ట్రక్ట్ చేయడానికి కూడా మేము మెషిన్ పర్చేస్ చేసాం. తర్వాత ఏదైనా 2 వీలర్స్ ఉంటే ఆ 2 వీలర్స్ ఏదైనా వితౌట్ పార్కింగ్ ప్లేస్లో పెడితే అక్కడ కూడా పికప్ చేయడానికి కూడా మేము కొన్ని మెషిన్స్ ఇక్కడ పర్చేస్ చేస్తున్నాము. తర్వాత ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఎవరైనా ఉంటే అందరికీ ఒక వైట్ యూనిఫామ్ వేసుకొని అందరూ అక్కడ డ్యూటీస్ మాత్రమే ప్రాపర్గా చేస్తారు. తర్వాత ఏదైనా ఎన్ఫోర్స్మెంట్ గురించి కూడా ఉంటే మేము ప్రాపర్గా చేస్తున్నాము. ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి పట్టణానికి జనాభా ఒక సంవత్సరానికి 10% కంటే ఎక్కువ రేటు కూడా పెరుగుతూ ఉంది. మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటర్ సంఖ్య కూడా చూస్తే 2018 కానీ 14తో పోల్చుకుంటే అది గణనీయంగా కూడా పెరిగింది. సో ఇట్లాంటి ఉన్న ఒక పరిస్థితిలో తప్పనిసరిగా మన జనాభా పెరిగితే దానికి తగినట్టు మన వెహికల్స్ కూడా పెరుగుతాయి. అది 2 వీలర్స్ కావచ్చు, లేకపోతే 4 వీలర్ కావచ్చు. సో ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రత్యేకంగా లేకపోవడం వల్ల మన పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఏదైతే మనకి ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో వాటిని అమలు చేయడంలో సమస్య, అదేవిధంగా ప్రజలకి కూడా ఏమైనా సమస్య ఉంటే ట్రాఫిక్ పరంగా దానికి కూడా మనం ఎవరితో మాట్లాడి చెప్పాలో అనేది కూడా కొంత సమస్య ఉండేది. ఇప్పుడు కొత్తగా మనకి వచ్చింది ఎస్పీ గారు చెప్పినట్టు దీంట్లో 18 మంది సిబ్బందిని కూడా పెట్టడం జరిగింది. త్వరలోనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఏమైనా మన గవర్నమెంట్ నుంచి రిక్వైర్మెంట్ ఉంటే అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకి భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య, చలాన్ సమస్య, ఇంకా ట్రాఫిక్ రెగ్యులేషన్ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే వీటికి త్వరలోనే మనం పరిష్కారం చేయగలుగుతాము. అండ్ ఒక పట్టణం ఉంటే తప్పనిసరిగా ట్రాఫిక్ అక్కడ నియమాల్ని అందరూ పాటించాలి. ఆ పాటించడంలో పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైనా ఎక్కడైనా హెల్ప్ కావాలంటే తప్పనిసరిగా హెల్ప్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న దాంట్లో ఒక 18 మందితో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రారంభించడం సంతోషకరం. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా అనుమతులు కూడా నేను రేపు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుతాం. అదేవిధంగా పక్కన ములుగు జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ సిబ్బందికి టోకెన్ బిల్స్ వేశారు. ఈ జయశంకర్ జిల్లా కేంద్రంలో కూడా అక్కడ ఏ రకంగా వేశారో పోలీస్ సిబ్బంది అందరికీ కూడా టోకెన్ బిల్స్ ఈ మేడారం జాతరలోపు ఇప్పిస్తానని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరులారా, అంతేకాకుండా పోలీస్ స్టేషన్ కానీ, ఆఫీస్ కానీ, బిల్డింగ్ కానీ వనరులు, వసతులు సరిగా ఉన్నప్పుడే మనము విధులను సరిగా నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు ఇక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్కు రిస్క్ తీసుకొని ప్రారంభం చేసి మనకు మాదేపూర్ నుంచి గుడప్పాడు వరకు వందలాది మంది, చాలామంది చనిపోవడం జరిగింది. అయితే ట్రాఫిక్ రూల్స్ని మనతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాటించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కనుక ఏదైతే ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మరి ఎస్పీ గారు చొరవ తీసుకొని ఈరోజు ప్రారంభించడం, మరి ఇక్కడికి పిలిచి మాతో ప్రారంభించడం
ఈ సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయే అవకాశం కల్పించినటువంటి ఎస్పీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. నమస్కారాలు.